గత 5 ఏళ్లలో జగన్ జలాశయాల మరమ్మతులను గాలికొదిలేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బుధవారం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్పై ధ్వంసమైన కౌంటర్ వెయిట్‌ను, సింగ్‌నగర్ ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను జగన్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో చాలా చోట్ల గేట్లు కొట్టుకుపోయాయని షర్మిల ఆరోపించారు. వరద ఉధృతిని అంచనా వేయటంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత భారీ విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదు. వెంటనే జాతీయ విపత్తుగా పరిగణించాలి. ఈ వరదలను వెంటనే జాతీయ విపత్తుగా పరిగణించాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం అందించాలి అని కేంద్రాన్ని కోరారు. అజిత్ సింగ్ నగర్లో బాధితులకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు. బుడమేరులో అక్రమ నిర్మాణాల వల్లే విజయవాడకు వరద ముంపు వాటిల్లింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు దాని కట్టలను బలోపేతం చేశారు. అవి ఆక్రమణలకు గురయ్యాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగానే ఆ ఆక్రమణలు తొలగించండి అని షర్మిల అన్నారు. గత 4-5 రోజులుగా సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తూ జనాలకు భరోసా కల్పిస్తుండడం సంతోషకరమని షర్మిల అన్నారు. వరద నీరు కొల్లేరులో చేరేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ కట్టాలని సీఎం చంద్రబాబును షర్మిల కోరారు.